సో, నేనేమో ఇవాళ ఎగ్జిమా ఉండే పిల్లలకి ఎలా కేర్ తీసుకోవాలి అన్నది చిన్నగా నాకు తెలిసినంత మట్టికి నేను ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను, చెప్తున్నాను. ఎందుకంటే మా పిల్లోడికి ఉంది. మా ఫ్రెండ్ వాళ్ళ బాబుకి కూడా ఉండే. వాడికి చాలా సివియర్ అయ్యి ఇంకా లేజర్ ట్రీట్మెంట్ వరకు వెళ్ళింది. వాళ్ళైతే ఎగ్జిమా ఎంతగా ఉందంటే తట్టుకోలేక కంట్రీ చేంజ్ చేశారు. యెస్ అండి. ఒక్కొక్కసారి ఎగ్జిమా సివియర్ అయిందంటే పిల్లల భవిష్యత్తు కూడా పాడయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే ఎలా పాడవుతుంది భవిష్యత్తు అంటే ఏదో అయిపోతుంది అని కాదు, ప్రాణాలు పోతాయని కాదు, కాన్సంట్రేట్ చేయలేకపోతారు వేరే పనుల మీద. అది ఎప్పుడు దురద పుడతా ఉంటుంది కాబట్టి సో ఆ దురదలోనే ఉంటాడు వాడు. స్కూల్కి వెళ్ళిన 24/7 రక్కుకోవడము, స్కూల్కి వచ్చేలోపు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉందనుకున్న స్కూల్కి వెళ్ళొచ్చేలోపు ఇలా స్ప్రెడ్ అయిపోవడం అలాంటివి కూడా జరిగాయి అన్ని వాళ్ళకి. పిల్లోడు 5 years ఉన్నప్పుడు వచ్చింది ఎగ్జిమా స్టార్ట్ అయింది. వాళ్ళు పెద్ద పట్టించుకోలేదు. ఓకేలే ఓకేలే అనేసి మాయిశ్చరైజర్స్ రాస్తూ ఉన్నారు. బట్ ఇంకొకటి ఇంపార్టెంట్ విషయం అంటే పట్టించుకున్నా దాన్ని ఏం చేయలేము, దానికి మందు లేదు. వీ ముందే ప్రికాషన్ తీసుకోవాలి. అవన్నీ గమనించి లక్షణాలని అన్నిటికీ దూరంగా ఉంచాలి. లైక్ పూల్స్, బీచెస్ అలాంటివన్నిటికీ. ఇంకా మిట్ట మధ్యాహ్నం ఎండలో అస్సలు తీసుకెళ్ళొద్దు. ఒకవేళ ఎమర్జెన్సీ తప్పని పరిస్థితి లైక్ స్కూల్కి కూడా వెళ్ళొస్తుంటారు కదా మిట్ట మధ్యాహ్నం, వాళ్ళకు ఒక గొడుగు ఇవ్వండి, లేదంటే ఏదన్నా జాకెట్ లాంటిది ఇవ్వండి, హుడీ లాంటిది. కంపల్సరీ ఇది వేసుకొని రా ఇంటికి వచ్చేప్పుడు అని చెప్పండి. అలా చెయ్యాలి. లేదంటే చాలా కష్టం. వాళ్ళైతే ఇక్కడ మలేషియాలో హ్యూమిడిటీ ఎక్కువ కాబట్టి ఇక్కడ ఉంటే స్ప్రెడ్డింగ్ ఆపట్లేదు. స్ప్రెడ్ అయ్యి చాలా, అది అంటువ్యాధి కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటువ్యాధి కాదు ఎగ్జిమా. ఒకరి నుంచి ఒకరికి అసలు రాదు. ఎవరికి ఉందో వాళ్ళదే బాడీ, ఆ బాడీ హీటింగ్కి వాళ్ళ ఉన్న డ్రై స్కిన్కి అది ఎక్కువ అవుతూ ఉంటుంది. వాళ్ళు ఇంకా పిల్లలు కాబట్టి రక్కేసుకుంటూ ఉంటారు. సో అందుకనే మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేద్దాము. జాగ్రత్తగా ఉంటారు కదా నాలాగా. నేను జాగ్రత్తగా ఉన్నాను కాబట్టి బావికి ఇప్పటివరకు సివియర్ అవ్వలేదు. అసలు అవ్వలేదు. సివియర్ కాదు కానీ అసలు వాడికి చిన్నప్పుడు 3 months అప్పుడు, ఇంకొకటి 1.5 years అప్పుడు కొంచెం భయపడ్డామంటే మొత్తం రెడ్డిష్ అయిపోయింది మొత్తము. ఇలా చెవుల వెనకాల చిన్నప్పుడు 3 months ఉన్నప్పుడు చెవుల వెనకాల, ప్రైవేట్ పార్ట్స్ చుట్టూ, ఫోల్డింగ్స్లో, ఎల్బో ఫోల్డింగ్స్లో, ముఖాల వెనుక ఫోల్డింగ్స్లో అంతా రెడ్డిష్ అయిపోయింది. లైక్ బ్లడ్ బయటకు వచ్చేస్తుందేమో అన్నట్టు అయింది. అప్పుడు భయపడ్డాము. అప్పుడు డాక్టర్ స్ట్రిక్ట్గా చెప్పాడు భయపడే పని లేదు, దీనికి మందు లేదు, బట్ మీరు జాగ్రత్తగా ఉండాలి, ఇలా చేయాలి, మంచి మాయిశ్చరైజర్స్ వాడాలి, ఎప్పుడు మాయిశ్చరైజర్ చేస్తూ ఉండాలి, నీట్గా ఉంచాలి, స్కిన్ పైన డస్ట్ అలాంటివి పడకుండా చూసుకోవాలి. అంటే చిన్నపిల్లలు కాబట్టి ఎక్కువ జాగ్రత్తలు చెప్పాడు. పెద్ద అయ్యే కొద్దీ మనం ప్రాసెస్లో ఏం చేయాలంటే అన్నిటికీ లిటిల్ అలవాటు చేస్తూ ఉండండి. మరీ ఎగ్జిమా ఉంది అయ్యో అనేసి లోపలనే ఉంచేసుకోకూడదు. అలా ఏదో టాయ్స్ పెట్టేసుకున్నట్టు బీరువాలో దాచించినట్టు పిల్లల్ని అలా దాచించేయకండి. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు బేర్ చేయలేరు. రేపు పెద్ద అయిన తర్వాత ఎక్కడికైనా వెళ్తే వాళ్ళు ఇష్టంగా బేర్ చేయలేరు బయట వెదర్ని. సో చిన్నగా అలవాటు చేయండి. మిట్ట మధ్యాహ్నం అసలు ఎండలో బ్రైట్ సైన్ ఉంటుంది కదా, చాలా డేంజర్ డ్రై స్కిన్ వాళ్ళకి. అలా తీసుకెళ్ళకూడదు, కొంచెం కవర్ చేయాలి. సాయంత్రం ఎండ అండ్ మార్నింగ్ టైం ఎండ ఎల్లోగా ఉంటుంది, ఎర్రటి ఎండ, అది మంచిది. దాంట్లో ఆడించాలి పిల్లల్ని. నేను బాగా ఎప్పుడు సాయంత్రమే ఆడించేదాన్ని. మోస్ట్లీ మార్నింగ్ కూడా బయటకు పంపేదాన్ని కాదు. సో సాయంత్రం ఆడించేదాన్ని ఎండలో. మధ్యాహ్నం అసలు మేము కారులో వెళ్తున్నప్పుడు వాడి సైడ్ మొత్తం కవర్ చేసేస్తాను నేను. షీల్డ్స్ పెట్టిన వాడు చిన్నప్పుడు పీకేసేవాడు. సో నేను ఏం చేశానంటే టవల్ కూడా కట్టేసేదాన్ని. సో అలా కేర్ తీసుకున్నాం మేము. అయితే వాడికి ఇప్పుడు హెల్తీగా ఉన్నాడు. పూల్స్లో అయితే అస్సలు దించలేదు. మొన్న ఈ వీడియో కోసం అని అంటే వాడు బాగా ఏడుస్తుంటే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ దిగుతుంటే ఏడ్చి షాపింగ్కి వెళ్ళి షాప్ చేసుకొని వచ్చి సామాన్లు అన్నీ, స్విమ్మింగ్ వేర్ ఇంకా అవన్నీ అన్నీ అదే రోజు కొని స్విమ్మింగ్ పూల్లోకి దిగాడు. సర్లే కదా అని మాకు ఐడియా వచ్చింది వ్లాగ్ పెడదామనేసి. అప్పుడే స్టార్ట్ చేసాం, లేదంటే మాకు అసలు ప్లాన్ లేదు వ్లాగింగ్ అది చేయాలని అప్పటి వరకు. సో అలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయికి అన్నట్టు లేజర్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. వాళ్ళు చల్లటి కంట్రీకి వెళ్ళిపోయారు ఇక్కడ ఉండలేక ఆ బాబు కోసం అనేసి. అక్కడికి వెళ్తే వాళ్ళు కూడా అన్నారు మందు లేదు కాబట్టి లేజర్ ఒకటే ఇంకా ఉపాయం మీకు. ఎందుకంటే ఇంగ్లీష్ కంట్రీస్లో అంతే కదా. మన ఇండియాలో వాళ్ళు ఏమంటారు, ఆయుర్వేదిక్ ట్రై చేయండి, ఇది ట్రై చేయండి, అది ట్రై చేయండి అని పాపం వాళ్ళ దగ్గర వేలకు వేలు 50-60 వేలు ఖర్చు చేయించారు వాళ్ళతో. మీరు నమ్మరు. తర్వాత వాళ్ళు మందు లేదని చెప్పినా వినకుండా వాళ్ళు పిచ్చి ట్రై చేశారు. బట్ తగ్గలేదు లాస్ట్కి. ఇంకా వాళ్ళు ఇంగ్లీష్ కంట్రీకి వెళ్ళారు కాబట్టి వాళ్ళు చెప్పారు సీదా ఒకటి స్ట్రైట్ మందు లేదు. బట్ మీ అబ్బాయికి చాలా సివియర్ పుల్లులాగా లోపల వరకు అయ్యాయి కాబట్టి
లేజర్ ట్రీట్మెంట్ చేద్దాము. సో అవంతా బ్యాడ్ బ్యాక్టీరియా అవంతా ఏదైతే ఫంగల్ స్ప్రెడ్ అవుతుందో అదన్నా చచ్చిపోతుంది అట్లీస్ట్. ఇంకా వచ్చే ఎగ్జిమాని అయితే ఆపలేము, బట్ ఆల్రెడీ ఇదంతా అయ్యి ఉంది, దాన్ని అంతా చంపేద్దాం మనం. ఇవంతా స్కిన్ సెల్స్ని ఇంకా హీట్ చేస్తుంది కదా అది లేజర్ రేస్. సో అదంతా చనిపోతుంది, అంతా మరకలు అయ్యాయి పిల్లోడికి మొత్తం ఒళ్ళంతా. బట్ ఫస్ట్ ఆల్రెడీ ఆయన ఎగ్జిమా పోయింది, ఇప్పుడు కొత్తగా వస్తుందంట. బట్ ప్లే గ్రౌండ్కి వెళ్ళి ఆడుకున్నప్పుడు కానీ అలాంటప్పుడు వస్తుందంట. వాళ్ళు ఇప్పుడు బయట ఉన్నారు, నీ కంట్రీ పేరు చెప్పట్లేదు. సో అదన్నమాట. ఎందుకంటే వాళ్ళు వ్లాగ్ చూస్తారు కదా, ఫీల్ అవుతారు, అందుకే చెప్పట్లా. సో వాళ్ళు కోల్డ్ కంట్రీలో ఉన్నారు, మంచి కంట్రీలో ఉన్నారు. సో అది ప్రాబ్లం. వచ్చేది వస్తుంది, బట్ ఉన్నది మాత్రం అలా లేజర్ వల్ల కంట్రోల్ చేశారంటే అంత అలవాటు అయిపోయింది బాడీ, ఎగ్జిమాను బాగా అది స్ప్రెడ్ చేస్తుంది. సో అలా కాకుండా చూసుకోండి. అందుకే నేను ఆ ప్రోడక్ట్స్ కూడా పెట్టాను, నేను అన్నీ వాడి చూశాను. నాకు ఇది ఏదైతే బెటర్ అనిపించిందో అది చెప్తున్నాను. నేనేం ప్రమోట్ చేయలేదు, ఇది వాడితేనే కంట్రోల్ అవుతుందని చెప్పట్లా. ఎవరి చాయిస్ వాళ్ళది. బట్ మెయిన్ థింగ్ ఏంటంటే ఎగ్జిమా ఉన్న పిల్లలకి పర్ఫ్యూమ్ స్మెల్ వస్తుంది ప్రోడక్ట్స్లో, అది రాకుండా చూసుకోవాలి. పర్ఫ్యూమ్ స్మెల్ వచ్చేవి చాలా ప్రాబ్లమేటిక్ అన్నట్టు వాళ్ళకి. ఇంకా ఎక్కువ ఏమంటారు, వాటిని ఎంకరేజ్ చేసినట్టు అయిపోతుంది. స్మెల్ లేనివి వితౌట్ పర్ఫ్యూమ్ ఉన్నాయే వాడడానికి ట్రై చేయండి. సో నేను వీడికి వాడేది అంతే, అసలు ఏ స్మెల్ ఉండదు. మాయిశ్చరైజర్ ఒకటి కొంచెం సీ బటర్ స్మెల్ లాగా వస్తూ ఉంటుంది అంతే, అది కూడా చాలా ఎక్కువ రాదు. కమింగ్ సో అదన్నమాట. ఇప్పుడు చూసారా, ఇది పిహెచ్ లెవెల్ అన్నట్టు, పిహెచ్ లెవెల్ ఫర్ ద హెల్దీ స్కిన్ అన్నట్టు ఇట్లా. సో ఇక్కడ రాశారు వాట్ ఈజ్ ద పిహెచ్ అనేది ఇక్కడ ఉంది, చెప్తున్నారు కదా. సో ఇది ఉన్నది ఇంత ఉండాలంట పిహెచ్ అండ్ ఎసిడిక్ లెవెల్ అన్నట్టు. ఎసిడిక్ పిహెచ్ అనేది ఇంత ఉంటే ఇనఫ్ అని చెప్తున్నారు వీళ్ళు. 5.5 వాళ్ళకి 5.5 ఉందని వీళ్ళు చెప్తున్నారు ఇంకా. సో ఇది ఇంత పిహెచ్ ఉంటే ఇది యాసిడ్ అన్నట్టు, యాసిడిక్ లెవెల్. ఇంత ఉంటే వెనిగర్లో ఉంటుందంట ఇంత. సో ఇది అన్నది నార్మల్, అంటే ఎక్కువ కాదు తక్కువ కాదు. ఇంకా ఇటు వస్తే ఇంకా ఆర్డినరీ సోప్స్లో ఎలా అంటే అలా, అంటే కొన్ని క్లీన్ అయితే చేయవు కానీ పైనుంచి సోపే అతుక్కుంటుంది కదా మన స్కిన్కి జిగటగా, ఇది అదన్నట్టు ఆర్డినరీ సోప్ది. సో ఇటు వస్తేనేమో ఆల్కలీ అంటే ఏందో వీళ్ళ లాంగ్వేజ్, అది ఇంగ్లీషు నాకు అర్థం కాలే. ఆల్కలైన్ అన్నట్టు, ఆల్కలీ అంటే మేబీ. సో అదేదో ఏమంటారు సైంటిఫిక్ వర్డ్ అన్నట్టు, సో నాకు పెద్ద తెలీదు. సో బేసిక్గా ఇది అన్నట్టు. సో దీని పిహెచ్ ఇది ఇక్కడ వరకు ఉంది. సో నేను అప్పుడు సెటాఫిల్ తీసుకున్నది ఏముందంటే కొంచెం తక్కువ ఉండేది, లైక్ ఐ థింక్ ఇక్కడ ఉండేదేమో అది. సో దానివల్ల ఏమవుతుందంటే అది ఆయిల్ మసాజ్ చేస్తాం కదా, క్లీన్ అవ్వట్లా. అందుకని నేను దాని నుంచి అది ఒక 3 months వాడాము, ఆ తర్వాత దాని నుంచి దీనికి షిఫ్ట్ అయ్యాను, ఇది వాడి చూద్దామని. సో ఇది బాగా అనిపించింది. సర్లే ఇవినో ఒకసారి ట్రై చేద్దామని ట్రై చేశాను. నేను వేరే షాప్లో ఎక్కడ తీసుకున్నాను, మాల్లో చాలా ఎక్కువ పడింది అది, బట్ స్టిల్ బాగుండింది. బట్ నాకు ఇదే బెటర్ అనిపించింది, ఎందుకంటే ఇది అసలు స్మెల్లే లేదన్నట్టు. అంటే ఇది వచ్చేసి ఇది సాఫ్ట్ క్రీమ్, ఇది మోకాళ్ళకి కానీ ఫేస్కి కానీ బంప్స్కి కానీ ఎక్కడైనా వాడచ్చు. ఇది కూడా వాడాను నేను ఫేస్కి, చాలా రోజులు వాడాను. ఇది ఈ మధ్య మానేశాను, స్కూల్కి వెళ్తున్నాం ఏమంటారు కోవిడ్ వచ్చిన తర్వాత మానేశాను. బికాస్ ఇది పెడితే చాలా సాఫ్ట్గా అవుతుంది, స్వెట్ కూడా వచ్చేస్తుంది. ఇంకా మాస్క్ వేసుకున్నాడంటే ఇంకా అంతే సంగతి. అందుకే స్కూల్కి వెళ్తున్నాడని ఇది మానేశాను. అయిపోయింది కూడా ఇప్పుడు. సో మొక్కలకి రాసి అయిపోయింది. సో తీసుకోలేదు ఇంకా, అది వాడేదాన్ని. ఇంకా ఇదేమొచ్చేసి లిప్ బామ్, ఇదిగో ఇక్కడ ఉంది లిప్ బామ్, ఇది సెబామేడ్ది పిల్లలకి బేబీ బామ్ అనేసి. బాగా డ్రై అవుతుంది కదా, మోడ్ది డ్రై స్కిన్ కాబట్టి ఇంకా డ్రై అయిపోతుంటుంది. ఇది లిప్ బాము, ఇది 25 ringgits అనుకుంటా. సో ఇది సోపు, ఇది కూడా ఫేస్ క్రీమ్, ఇది ఎస్పెషల్లీ ఫేషియల్ ప్రొటెక్షన్ క్రీమ్ అన్నట్టు. ఎండలోకి అలా వెళ్ళినప్పుడు ఇంకేదైనా ఫేస్ పైన చాలా తొందరగా ఇవి వస్తూ ఉంటాయి కదా చిన్న చిన్న పొక్కులు, వాళ్ళు ఇది వాడాలన్నట్టు. ఇది బాగుంటుంది, నేను ఒకసారి వాడాను తీసుకొచ్చి, చాలా బాగా పనిచేసింది. ఇది 50 ringgits ఇక్కడ, చాలా బాగా పనిచేసింది. బట్ తర్వాత అనిపించింది పెద్ద దీనికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, రెండు వాడినా వీడికి సేమ్ రిజల్టే అనిపించింది నాకు. ఇది వాడినా అది వాడినా దీనికి కొంచెం స్మెల్ బెటర్గా ఉంది. ఈ సెబామెడ్ అన్నీ వితౌట్ పర్ఫ్యూమ్ అన్నట్టు, ఏ స్మెల్ రావు, బట్ స్టిల్ కొంచెం బటరీ స్మెల్ అనేది
ఎక్కువ వచ్చింది దానికి. సో తర్వాత ఇదేమో 13-14 రింగిట్స్ ఉంటుంది, అంత ఎక్కువ ఉండదు. అంటే ఈ పెద్ద ట్యూబ్ కొంచెం ఎక్కువ ఉంటుంది, చిన్న ట్యూబ్ కొంచెం తక్కువ ఉంటుంది. బట్ ఇది మాత్రం ఇది 50. దీంట్లో కొంచెం గుడ్ క్వాలిటీస్ ఉంటాయి, సో అందుకే ఎక్కువ. ఇదేమో ఇది తక్కువ, బట్ నేను ఇదే ఎక్కువ ప్రిఫర్ చేశాను. పిల్లలకి మాటికి తుడుస్తూ ఉంటాం కదా, సో ఇది ఎక్స్ట్రా సాఫ్ట్ క్రీమ్ అన్నట్టు, ఇది ఎనఫ్. సో ఇదే వాడాను నేను. సరే లిప్ బామ్ వాడతాను, రోజుకు 10 సార్లు పెట్టుకుంటాడు, దీంట్లో తినేసాడు కొంచెం, సో అందుకే ఓపెన్ చేయట్లా. ఇదేమో సూడో క్రీము, నాపీ క్రీమ్ అన్నట్టు. సో ఇది ఓన్లీ నాపిక్ కాదు, మస్కిటో బైట్స్ కూడా పెడతాను. ఎక్కడైనా దెబ్బలు తగిలినప్పుడు సరౌండింగ్స్లో పెక్కుళ్ళు లేస్తాయి కదా, అక్కడ కూడా పెడతాను. దాని మధ్యలో మాత్రం యాంటీ బ్యాక్టీరియల్ క్రీమ్ అవన్నీ ఉంటాయి, అవి రాస్తాంలే దెబ్బలు తగిలినప్పుడు రాసేటి. బట్ ఇది సూడో క్రీమ్ అంటే నాపీ క్రీమ్. డైపర్స్ వాడినప్పుడు వాడేదాన్ని, ఇప్పటికీ వాడతాను స్టిల్. ఎందుకంటే వాళ్ళకి ప్యాంట్లు కోసుకుంటాయి కదా పరిగెత్తి బంప్స్కి, అప్పుడు వాడతాను ఇది సూడో క్రీమ్ అనేసి. ఆ తర్వాత ఇదేమో బేబీ వాష్ ఎక్స్ట్రా సాఫ్ట్, ఇది చాలా బాగుంటుంది. కొంచెం సోప్ వేసినా చాలా క్లీన్ అయిపోతుంది, డ్రై కూడా అవ్వదు. ఆ తర్వాత చాలా బాగుంటుంది. సో ఈ సూడో క్రీమ్ వచ్చేసి నాకు తెలిసి 25 రింగిట్స్ 30 ఉండిందండి, అంత ఎక్కువ ఏం కాదు. ఇది కూడా అంతే, 25 అనుకుంటా, ఇది 25 నాకు గుర్తుంది. మేము తీసుకున్నప్పుడు, ఇది కోవిడ్కి ముందు తీసుకున్నాము. సో దీని ప్రైస్ వచ్చేసి, ఇది లోషన్ అండ్ ఇది బాడీ వాష్ ఎక్స్ట్రా సాఫ్ట్ లోషన్లో కూడా ఉంటుంది, బట్ దొరకలేదని అంటే నార్మల్గా తెమ్మన్నాను. సో ప్రైస్ వచ్చేసేమో ఇదిగో, లోషన్దేమో 46.90 అంటే 47 రింగిట్స్, వాష్దేమో 48.90 అంటే 49 రింగిట్స్. ఇవి మీడియం సైజ్ చూసారా, 400 ml ఉన్నాయి, 1 లీటర్ కూడా ఉంటాయి, అవి 100 పైన ఉంటాయి. ఇంకా డబుల్ అవుతుంది కాబట్టి ప్రైస్ 100 పైన ఉంటాయి. మేము 1 లీటరే తెస్తాము, ఈసారి వెళ్తే స్టాక్ లేదంటే ఇవి చిన్నవి తీసుకొచ్చారు. ఇంకా స్మాల్ సైజు ఉంటాయి, ఇలా ఉంటాయి అన్నట్టు, వితౌట్ పంప్. సో అవి కూడా దొరుకుతాయి. ఇంకా లేదంటే ట్రయల్ ప్యాక్స్ అని, ట్రావెలింగ్ ప్యాక్స్ అని చిన్నవి కూడా ఉంటాయి. అన్నీ ఒకటి దాంట్లో ఇస్తారే, అది ఇలా కిట్ లాగా. సో ఇది అన్నట్టు, ఇవి ఒక్కొక్కటి ఇంకా 50 ఉన్నాయి. ఇవి ఒకటి 47, ఒకటి 49 ఉన్నాయి. సో వాష్ ఎక్కువ, ఎందుకంటే ఇది ఎక్స్ట్రా సాఫ్ట్ కాబట్టి కొంచెం ఎక్కువ. లోషన్ ఎక్స్ట్రా సాఫ్ట్ కాదు కాబట్టి కొంచెం తక్కువ అంతే. సో ఇది వచ్చేసి షాంపూ. నేను ఎప్పుడు ఇదే సైజ్ తీసుకుంటాను, పెద్ద సైజ్ ఏం తీసుకోను. ఇది ఒక్కటి తీసుకున్నానంటే 1 year వచ్చేస్తుంది ఇంకా నాకు, ఇది ఈ సైజ్ సరిపోతుంది ఇంకా బావికి. 250 ml, ఇది 1 year వచ్చేస్తుంది. వాళ్ళకి ఎంత పెద్ద హెయిర్ ఏమి ఉండదు కదా. సో ఇది నాకు 4 నెలలు అయింది ఓపెన్ చేసి, ఇంకా చాలా ఉంది, హాఫ్ ఉందనుకుంటే, ఇంకా కనిపించట్లా, బట్ ఉంది, సరిపోతుంది నాకు. 1 year వస్తుంది ఇది కంపల్సరీ. సో ఇంకొకటి ఇది శాంపుల్ ఇచ్చాడు, బబుల్ బాత్ అనేసి. దీంట్లో ఏముందో తెలీదు, శాంపుల్. ఇవి కొన్నాం కదా, శాంపుల్ వచ్చింది, దాంట్లోనే అతుక్కొని ఒక ప్యాక్ దేనికో. సో ఇలా శాంపుల్స్ ఇస్తారు, మనకు నచ్చితే తర్వాత కొనుక్కోవచ్చు అని వస్తాయి కదా. ఇది బబుల్ బాత్ లిక్విడే ఉంది. అంటే మనకి ఇది ఉంటుంది కదా, టబ్స్ ఉంటాయి కదా చేసుకోవడానికి బాత్రూంలో, ఆ టబ్లు ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే ఇది వేసుకోవచ్చు, బబుల్స్ వస్తే చాలా బబుల్ ఫామ్ అవుతాయని ఇచ్చాడు. ఇంత బుడ్డగా భలే ఉంది కదా. సో ఇది మేము ఎప్పుడైనా హోటల్కి కానీ దానికని వెళ్తే తీసుకెళ్ళి వాడొచ్చని నేను ఉంచాను, ఇంకా దీన్ని ఓపెన్ చేయలేదు, మాకు టబ్ లేదు ఇక్కడ అనేసి. సో ఎక్స్పైరీ చూసి ఉందంటే ఉంచుతాను, లేదంటే వాడేస్తాను అది. సో ఇంకొకటి ఉంది, మేము పుట్టినప్పటి నుంచి ఎగ్జిమా 3 months ట్రై చేసాము, సెటాఫిల్ ట్రై చేసాము, అది ఇది దేని కంట్రోల్ అవ్వలేదు. లాస్ట్లో ఎగ్జిమా ఉంటే ఎగ్జిమాదే వాడాలి అని అన్నారు అనేసి, ఇంకా ఎగ్జెరా అని ఉంటుంది ఒకటి, అది నేను ఫోటో పెడతాను, అది వాడాను. సో అది వాడితే కంట్రోల్ అయింది, కొంచెం బెటర్. అన్ని రకాలకి కేర్స్ తీసుకోగా అప్పుడు కంట్రోల్ అయింది అది వాడితే. సో లోషన్ మాత్రం ఎక్స్ట్రా సాఫ్ట్, ఇలాంటి ఎక్స్ట్రా సాఫ్ట్ లోషన్ తీసుకొచ్చి వాడాము. బేబీ బాత్కి మాత్రము ఎగ్జెరా వాడాము, నేను ఫోటో పెడతాను. సో ఆ తర్వాత కంట్రోల్ అయిపోయింది బాగా అన్నాక, జస్ట్ ఇన్ సెకండ్ బర్త్డే తర్వాత ఇంకా అది మానేశాను. ఇంక ఇదే వాష్ వాడడం స్టార్ట్ చేస్తాను నేను, వీటిదే సెబామేడ్దే. షాంపూ మాత్రం ఇదే బై బర్త్ నుంచి ఇదే. సో అలా అన్నట్టు.
ఇది బావిక్ది. ఎగ్జిమా ఉన్న వాళ్ళకి కేర్ ఎలా తీసుకోవాలి అనేసి చూసి తీసుకోవాలి. సెటాఫిల్ అయినా, ఇదైనా ఎవినో అయినా ఆల్మోస్ట్ సేమ్ ఇస్తాయి. కొంచెం స్మెల్ డిఫరెంట్. స్మెల్ అయితే దీనికి నో స్మెల్. అయినప్పటికీ ఇది కొంచెం ఒక టైప్ ఆఫ్ ఏమంటారు స్మూత్ స్మెల్ ఉంటుంది, అది వస్తుంది. సెటాఫిల్ అయితే కంప్లీట్ స్మెల్ రాదండి. అస్సలు స్మెల్ రాదు. అసలు బాడీది చెమట వస్తే చెమట స్మెల్ వస్తుంది. ఏది పెట్టినా ఏ స్మెల్ రాదు. అది కంప్లీట్ స్మెల్ లెస్ అవి. అంటే మనం చూసుకోవచ్చు అందులో. సో న్యూబార్న్ బేబీస్కి ఎనీవే వితౌట్ స్మెల్ వాడతాం కాబట్టి బెస్ట్ అనేసి చెప్తున్నాను నేను. సో వితౌట్ స్మెల్ తీసుకున్నాము. నేను ఇప్పటికీ వితౌట్ స్మెల్ ఎలాంటి ఫ్లేవర్ లేని తీసుకుంటాను. సో ఇది వాడుతున్నాను ప్రజెంట్గా. సిటాఫిలే వాడచ్చు కదా, ఇది ఎందుకు వాడుతున్నాను అని అంటే, అది వాడాను అసలు ఇంకెక్కువ అవుతుంది కానీ ఎగ్జామ్ తగ్గట్లేదు దానికి. ఎందుకు ఐ థింక్ వాడికి సరిగ్గా క్లీన్ చేయట్లేదో, సూట్ అవ్వలేదో నాకు అర్థం కాలేదు. సో బెటర్ టు మూవ్ అని దీనికి మూవ్ అయ్యాను. తర్వాత ఎవినో కూడా వాడి చూశాను, బాగానే ఉంది. ఎవినో వాడచ్చు, బటరీ స్మెల్ కూడా ఉంది, చాలా బాగుంది. బట్ నాకు ఎందుకో ఇదే బెటర్ అనిపించింది నిజం చెప్పాలంటే. చాలా డేంజరస్గా ఆడతాడు కదా, చాలా చెమట వస్తుంది. సో ఇది బెస్ట్, క్లీన్ బాగా చేస్తుంది వాడికి. అందుకే ఇది కంటిన్యూ చేస్తున్నాను. ఇంకా ఇప్పటికైతే చేంజ్ చేయలేదు. 3 years నుంచి, గత 3.5 years నుంచి ఇదే. ఇంకా ఇది నచ్చింది అయితే ఇదే వాడుతున్నాను. సో నేను మీకు చూపించిన ప్రోడక్ట్స్ ఏంటి అంటే జస్ట్ ఎగ్జాంపుల్కి చూపించాను, ఇదే వాడాలని చెప్పట్లేదు నేను. ఎందుకంటే నాకు ఇక్కడ అవైలబుల్గా ఉండే వాటిలో నేను ట్రై చేశాను, అన్నీ ట్రై చేసి మా వాడికి ఏదైతే సూట్ అయిందో అది తీసుకున్నాను. సో ఇదే వాడాలని కాదు, ఓకేనా. సో ఇంకొకటి ద బెస్ట్ ఏమంటారు చిట్కా అనకూడదు, ద బెస్ట్ థింగ్ ఏంటంటే ఎగ్జిమా ఉన్న పిల్లలకి కంపల్సరీగా అసలు మర్చిపోకుండా వాళ్ళు ఎన్ని సంవత్సరాలు చేయించుకుంటే అన్ని సంవత్సరాలు కంపల్సరీగా ఆయిల్ మసాజ్ చేయండి బిఫోర్ బాత్. నైట్ పడుకునే ముందు, ఒకవేళ వాళ్ళు స్నానం చేసే అలవాటు ఉందనుకోండి, నైట్ పడుకునే ముందు అంటే నువ్వు స్నానం పోసి మాయిశ్చరైజర్ రాసి కొద్దిసేపు ఆడుకుంటారు కదా, అలా ఆ తర్వాత మళ్ళీ ఆయిల్ మసాజ్ చేసి పడుకోబెట్టండి. సో బాగా ఇంకుతుంది అన్నట్టు, చాలా మంచిది స్కిన్కి. వాళ్ళు ఎన్ని సంవత్సరాలు కోఆపరేట్ చేస్తే అన్ని సంవత్సరాలు చేయండి. మా వాడు అసలు ఆఫ్టర్ 1 year చేయించుకోలేదు. అసలు ఎంత బలవంతం చేసినా చేసేవాడు, లేదంటే వెళ్ళిపోయేవాడు, చేసుకునేవాడు కాదు. సో వాళ్ళు ఎన్ని సంవత్సరాలు, ఒక 5-6 ఎన్ని సంవత్సరాలు చేయించుకుంటే అన్ని సంవత్సరాలు చేస్తూనే ఉండండి, చాలా మంచిది. నేను భావికి కొంచెం పెద్దోడైతే చెప్తే వింటాడేంటో మాట, అప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తాను. సో ఆ ఆయిల్ కూడా అదే, కొంచెం మల్లెపూల వాసనలు అవి వస్తాయి కదా, అలాంటివి వాడకండి, స్మెల్ లేని వాడండి. కోకోనట్ ఆయిల్ ఈజ్ ద బెస్ట్. ఆర్గానిక్ కోకోనట్ ఆయిల్, లేదంటే ఇంకా ఇవి ఉంటాయి మన ఇండియాలో భలే దొరుకుతాయి ఆర్గానిక్, ఎన్ని నువ్వుల నూనెలని అలాంటివి వాడండి, చాలా మంచిది. నేనైతే కోకోనట్ ఆయిలే వాడాను వీడికి. సో కొంచెం స్మెల్ లేని చూసే వాడండి, సో ఇరిటేట్ అవ్వదు స్కిన్. చాలా అంటే మసాజ్ అన్నది మస్ట్ అన్నట్టు, ఇంకా వాళ్ళకి కంపల్సరీ చేయాలి అంతే. ఇంకా డైలీ 2 times, వీలైతే 1 time అయితే కంపల్సరీ చేయండి, వీలైతే 2 times ఇంకా చేయండి మీ పిల్లలు ఓకే అంటే వాటితో. సో అది చాలా మంచిది అన్నట్టు, అది అసలు వదలకూడదు. ఇంకా తర్వాత ఎండలో వెళ్ళకుండా ఉండడం, పూల్స్ బీచ్లోకి వెళ్ళకుండా ఉండడము. ఎండలో మంచిదే, వెళ్ళొద్దని చెప్పట్లా, బట్ మిట్ట మధ్యాహ్నం ఎండలో అసలు మంచిది కాదు. ఎల్లో అయిన తర్వాత తీసుకెళ్ళండి ఎండలోకి ఆడుకోవడానికి అన్నట్టు. సో ఇంకొక మంచి చిట్కా ఏంటంటే, చిట్కా అని కాదు ఇంకా కంపల్సరీ చేయాలి, నాకు చిట్కానే వస్తుంది అని కంపల్సరీ చేయాలి ఏంటంటే, బెడ్షీట్స్ కంపల్సరీ 2 or 3 daysకి ఒకసారి ఫ్రెష్ చేంజ్ చేసుకోవాలి. ఇంకా మీ పిల్లలు రెగ్యులర్గా ముట్టుకునే కొన్ని ఉంటాయి ఇలా, లైక్ మా పిల్లలు డైలీ ఇదే టేబుల్ ఎక్కి ఆడతాడు, లేదంటే డైలీ ఈ చైర్లోనే కూర్చుంటాడు, అలాంటివి ఏవైతున్నాయో రోజు 2 నుంచి 3 సార్లు వైప్ చేస్తూ ఉండండి. లైక్ డస్ట్ ఉండకుండా చూసుకోండి, మీరు ఎలా అన్నా వైప్ చేయండి, వెట్ అన్నా లేకపోతే డ్యాంప్డ్ క్లాత్తో వైప్ చేస్తే బెస్ట్, ఆ దుమ్ము ఎగిరి ఇంకో ప్లేస్లో పడకుండా ఉంటుంది. సో అలా వైప్ చేసుకోండి. అండ్ సోఫాస్ ఫ్యాబ్రిక్ ఉన్నాయంటే మాత్రం కంపల్సరీ వాటిని క్లీన్గా ఉంచుకోండి, ఇంకా బాగా వ్యాక్యూమ్ అవి చేస్తూ ఉండాలి. లేదు లెదరీ ఉన్నా సరే ఇంకా తుడుచుకుంటూ ఉండాలి, దుమ్ము కనిపించిన ప్రతిసారి నీట్గా ఉంచుకోవాలి. సో మనం అనుకుంటాం ఇదే కదా ఏమవుతుందని, కానీ అది అయితే కానీ అర్థం అవ్వదు మనకి ఏమవుతుందో అనేసి. సో నేను అలా కేర్ తీసుకున్నాను. నాకు ఫ్యాబ్రిక్ సోఫాస్ ఉండే, ఎంత క్లీన్ చేసినా వీటి అల్లరికి ఎప్పుడు దుమ్ము అయ్యేది. సో నేను సోఫా కవర్స్ చేంజ్ చేసేదాన్ని అప్పుడు, ఇందాక ఉన్న దగ్గర బాగా సోఫా కవర్స్ చేంజ్ చేసాము, ఎప్పుడు ఫ్రెష్ చేసేదాన్ని. ఆ తర్వాత సేమ్ బెడ్షీట్స్ లాగానే ఆ సోఫా కవర్స్ తీసి ఉతకడానికి వేయచ్చు, కొంచెం థిక్గా ఉన్నాయి చూసి తీసుకోవాలి, అయితే బెటర్ అన్నట్టు. సోఫాలు అయితే ఉతకలేం కదా. సోఫా ఈ
లైక్ వాటికి కుషన్స్కి వచ్చేవి కాకుండా పైనుంచి మళ్ళీ కవర్స్ వేసాను నేను కొని. సో అవి బెడ్షీట్ లాగానే ఉతుక్కునేదాన్ని అలా వీక్లీ వన్స్ అలా. సో అలా కేర్ తీసుకున్నాము. ఇప్పుడైతే ఇంకా ఇవి న్యూ సోఫాస్ కాబట్టి ఇవి బాగానే ఉన్నాయి. ఇంకా డైలీ ఇలా క్లీన్ సో ఇవి మొన్నే తీసుకున్నాం కొత్త సోఫాస్ కాబట్టి వీటికి ఇంకా కవర్ వేయలేదు. ఇప్పటికైతే క్లీనింగ్ సరిపోతుంది. ఒకవేళ అలా క్లీన్ చేసినా క్లీన్ అవ్వట్లేదు, వ్యాక్యూమ్ చేసినా క్లీన్ అవ్వట్లేదు అనిపించినప్పటికీ కవర్స్ తీసుకుంటాము. ఎప్పుడు కవర్స్ తీసుకోవాలంటే ఏదైనా వెట్టిది ఐస్ క్రీమ్స్ లేదా ఏదైనా తిన్నది ఉలకపోస్తే దాన్ని ఎంత కడిగినా మరకపోతే అలాంటప్పుడు కవర్స్ వేయాలి నీట్గా. అప్పటి వరకు వ్యాక్యూమ్ చేస్తే సరిపోతుంది అదన్నట్టు. సో అలా నీట్గా ఉంచుకోవాలి సర్ఫేసెస్ అన్నీ, ఇంకా వేరే పడుకునేవి ఆడుకునేవి కూర్చునేవి అలాంటివన్నీ. సో అలా కంట్రోల్ అయిపోతుంది. కంట్రోల్లో ఉంటేనే బెస్ట్. ఒకసారి వచ్చిందంటే వచ్చే ఉంటుంది. బట్ ఇంకా అలా స్టార్ట్ చేశారు వాళ్ళు, దానికి అలవాటు అయ్యారు రక్కడానికి అని అంటే ఇంకా వాళ్ళు ఆపరు. కాబట్టి ఏం చెప్పిన పిల్లలు, ఈ ఏజ్ పిల్లలు, ఇంకా వాళ్ళు నువ్వెంత ఏం కంట్రోల్ చేసినా స్ప్రెడ్ అయ్యేదే. సో ముందే బెస్ట్ కదా, వాళ్ళకి ఆ ఇచ్చినెస్ రాకుండా చూసుకోవడమే బెస్ట్. ఇచ్చినెస్ రావద్దంటే డస్ట్కి దూరంగా ఉంచాలి. అది డస్ట్కి దూరంగా ఉంచమంటే ఇచ్చినెస్ రాదు. సో ఇచ్చినెస్ రానప్పుడు వాళ్ళు ఏం రక్కరు, ఆ పొక్కులాగా వస్తాయి, అవే తగ్గిపోతాయి. ఇంకా ఇచ్చినెస్ రాదు. ఇచ్చి రాకుండా చూసుకోవాలి, మెయిన్ థింగ్ అది. సో అది మరి ఎగ్జిమా ఉన్న పిల్లలకి అలా కేర్ తీసుకోవాలి. నేనైతే అలా తీసుకుంటున్నాను. సో అందుకే వాడికి అందరు కంట్రోల్లో ఉంది. లేదంటే బిలో 1 year ఉన్నప్పుడు చాలా వచ్చేది. ఎందుకంటే పాకే పిల్లలు కాబట్టి వాళ్ళని కంట్రోల్ చేయలేము. అప్పుడే పాకడం, నడవడం నేర్చుకుంటారు. లేదంటే బోర్లా పడుకొని ఫ్లోర్ పైనే పాకుతారు. ఏదైనా తినడం ఫ్లోర్ పైనే, ఉండడం ఫ్లోర్ పైనే. కాబట్టి మొత్తం ఫ్లోర్ పైనే ఎన్నిసార్లు క్లీన్ చేస్తాం? ఫ్లోర్ 1, 2, 3 times. ఎనీవే ఫ్లోర్ అంటేనే ఇంకా అలా పట్టేస్తూ ఉంటుంది దుమ్ము. సో వాడు 1 year వచ్చే వరకు చాలా ఎగ్జిమా అయింది. అంటే మరి డేంజరస్ లెవెల్స్కి ఏం వెళ్ళలేదు, బట్ అయ్యేది, మాటికి అయ్యేది. అంతా వాడు రక్కుకునేవాడు. సో మేము చాలా కంట్రోల్ చేసేవాళ్ళము. ఇంకా మా అమ్మ ఉండింది కాబట్టి నాకు ఈజీగా అయింది. తను మాటికి మసాజ్ చేసేది, రోజుకు 2 నుంచి 3 సార్లు స్నానం పోసేది, చక్కగా మాయిశ్చర్డ్గా ఉంచేది వాడి స్కిన్ని. ఎప్పుడు తిన్న ప్రతిసారి బట్టలు చేంజ్ చేసేది, పాలు తాగిన ప్రతిసారి గుడ్డలు చేంజ్ చేసేది, అలా విడిగా ఉతికేది, అలా అన్నీ చేసేది అన్నట్టు. చాలా కేర్ తీసుకుంది. అన్ని డెటాల్లో వేయడం అలాంటివన్నీ చాలా 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 కేర్ తీసుకుంది. చాలా బాగా కేర్ తీసుకుంది. సో వాడిని అలా 1 year వరకు కంట్రోల్ చేసాము. ఇంకొకసారి నడవడం వచ్చిందంటే పాకడమే మానేశాడు కాబట్టి కొంచెము బెటర్ అయింది. ఇంకా నేను ఇంకా కేర్ తీసుకున్నాను ఆ తర్వాత, అలా అన్నమాట. సో హోప్ఫుల్లీ మీ అందరికీ ఉపయోగపడుతుందేమో అనుకుంటున్నాను. ఎవరికైనా ఇలాంటి సమస్య ఉన్న వాళ్ళకి, ఓన్లీ ఎగ్జిమా అని కాదు, ఎగ్జిమా లేకపోయినా బాగా ఎక్స్ట్రా డ్రై స్కిన్ ఉన్న పిల్లలకి ఇలానే కేర్ తీసుకోవాలి. లేదంటే ఎగ్జిమా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, భయపడితే లేని వాళ్ళకి కూడా. సో నేను చెప్పేది అదే. మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయికి ముందు భయపడితే ఎగ్జిమా లేదు, డ్రై స్కిన్నే ఉండింది, ఎక్స్ట్రా డ్రై కూడా కాదు, జస్ట్ డ్రై స్కిన్నే. బట్ వాళ్ళు పూల్స్ అండ్ బీచెస్ బాగా తిరిగేసరికంటే వాడికి ఎగ్జిమా వచ్చేసింది. అందుకే చెప్తున్నాను. సో హోప్ఫుల్లీ మీకు ఎవరికైనా అలాంటివి ఉంటే, ఏ పిల్లలకైనా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో అదండి మరి వాళ్ళ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. Please do like, share and subscribe to my channel, and thank you for watching.